అందరికీ నమస్కారం. నా పేరు చివుకుల దుర్గా ప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. ఈ రోజున ఒక ప్రధాన అంశంతో ఈ రోజున మీ ముందుకు వస్తూ ఒక విశ్లేషణ తెలియజేస్తూ మీ ముందుకు వస్తున్నాను. ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చేయడం కూడా జరిగింది. ఆ వీడియో ద్వారా కొంతమంది నాకు ఫోన్లు చేయటం, ఫోన్లలో సంభాషణలో ఈ పార్టీ కాకపోతే వేరే పార్టీకి వెళ్ళిపోతామని చెబుతున్నారు. ఈ పార్టీ కాకపోతే వేరే పార్టీకి వెళ్ళిపోతామంటున్నారు. అంటే వీళ్ళకి కావాల్సింది పార్టీ శ్రేయస్కరమా లేక వాళ్ళ పదవుల కోసమా? మరి దీన్ని ఎంతవరకు సమర్థిస్తారో ఆడియో క్లిప్పింగ్ కూడా మీకు నేను పెడతాను, వినండి. అంటే ఇది తెలుగుదేశం పార్టీకి సేవ చేద్దామని వస్తున్నారా, లేదు కోవట్లుగా పనిచేస్తూ బ్లాక్మెయిల్ చేద్దామని వస్తున్నారా అర్థం కాని విషయం. సరే, ఒక్కసారి ఆ ఆడియో క్లిప్ పెడతాను, మీరు మనం విన్న తర్వాత దాన్ని ఇంకొకసారి విశ్లేషణ మళ్ళీ మనకు ముందుకు వెళదాం. ఒక్కసారి ఆ ఆడియో క్లిప్ కూడా ఈ రోజు కూడా నాకు బీజేపీలో ఆపుతాను ఏమో నేను చెప్పలేను. టీడీపీలో జాయిన్ అవుతానా అన్నది కూడా నేను చెప్పలేను. వెళ్ళిపోవచ్చు. నేను ఇప్పుడు రేపు ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ కూడా మారుతానండి. ఎన్ఐఏలో ఎంపీలు ఎందుకు మారుతున్నారు? తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు మీరు మాట్లాడేవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి మాట్లాడమని మీకు స్క్రిప్ట్ వస్తుందా? మీరు సొంతంగా మాట్లాడారా వీడియోలో? నాకు లేదండి. నాకు రెండూ ఉన్నాయి. అలా కాదు, ఇలా మాట్లాడు మీకు వస్తుంటాయి సార్. నాకు ఏంటి ఇలా సోషల్ మీడియాలో పెట్టండి అని వస్తున్నాయి మీకు? సోషల్ మీడియాలో అంటే నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి నేను పెడతాను. కొంత ఇది వస్తుంది, కొన్ని వాళ్ళు ఇస్తారు, కొన్ని నేను చేస్తుంటా. ఒక విషయం నేను అడిగే క్లియర్గా ఉంది. ఎందుకంటే నాకు డౌట్ ఉంది కాబట్టి నేను మళ్ళీ అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయండి అని ఇప్పుడు పార్టీ ఆఫీస్ నుంచి మనకి మెసేజ్లు వస్తాయా? ఒక్క వీడియోనే కాదు, నేను వీడియోలు వెళుతూ పంపిస్తూ ఉంటా, వస్తూ ఉంటా, వెళుతూ ఉంటా, అంతేగా. మీకు ఇన్స్ట్రక్షన్ అవి కొన్ని అంతర్గతంగా ఉంటాయి సార్. అవన్నీ వైసీపీలో నాకు ఏమైనా కీలకమైన బాధ్యత ఉందా? పోస్ట్ ఇచ్చారా? బాబు గారు గెలవాలి. రెండోది మీరందరికీ ఉన్నది అది. మాకు కూడా అది కలిగేటట్టుగా మీరు చేసుకోవాల్సింది తప్పకుండా. ఎవరిది? మీదే. మీకు అర్జునం లేకపోతే ఇప్పుడు పెట్టిన వీడియోలు ప్రస్తుతానికి తీసేయండి. ఎలక్షన్ అయిన వరకు నా మీదైనా సరే ఇంకోటి మీద నాకేం ఇబ్బంది లేదు. ఇటువంటి మీకు తెలుసు కదా, ఇవే మీరు పెట్టిన పెద్ద అంతకంటే ప్రమాదకరమైన మీరు చెప్పారు కదా. గుళ్ళో ఎలా ఉంటాడు రాత్రి 8ంటికి ఏంటి మీరు రండి, ఇంకో గంట పోయిన తర్వాత రండి, నేను అలాగే ఉంటా, నా ఇష్టం. మీరెవరండి అడగడానికి? నా వ్యక్తిగతం మీరు క్వశ్చన్ చేయడానికి సరిపోరు. సర్లేండి. కాదు చెప్తున్నా, నా వ్యక్తిగతం అది, నా సర్వీస్ అది, రెండు ఉన్నాయి నా దగ్గర. ఓకే సార్. అందుకని సరే, ప్రస్తుతం ఏంటంటే మీ వీడియోలకు భయపడి నేను తీసేమని అట్లా పార్టీకి నష్టం కలగకుండా ఉండాలంటే నా మీదైనా సరే ఎవరి మీదైనా సరే, ఎవరి మీద నా మీద కాదు ఎవరి మీదైనా సరే ఎప్పటి వరకు అది కూడా చెప్తున్నాను. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ ఇష్టం. నాకు దాంట్లో జాయిన్ అయినా నాకు పోస్ట్ రాకుండా అడ్డుపడతారా? అప్పుడు నాకు కావాలనుకోండి, నా టాలెంట్ ఉపయోగించి తెచ్చుకుంటా. ఆడియో క్లిప్పింగ్ విన్నారు కదా. తర్వాత ఈ ఆడియో క్లిప్పింగ్ని కూడా ఇట్లా వచ్చినాయని చెప్పని పార్టీలో ఉన్న పెద్దలకి నేను తెలియజేయడం కూడా జరిగింది. ఈ విధంగా మాట్లాడారు, ఈ విధంగా చేశారు అని చెప్పేసి. దానికి ఆ ఆడియో క్లిప్ ఆ పెద్దలు ఎవరైతే మా యొక్క బ్రాహ్మణ సాధికార కమిటీ యొక్క వారు బుచ్చిరాం ప్రసాద్ గారికి నేను ఆ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఆ యొక్క బుచ్చిరాం ప్రసాద్ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి అది కూడా వినండి. ఒక్కసారి విన్న తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. ఇప్పుడు ఆయన యామజాల వస్తానంటున్నారు కాబట్టి, మనం పార్టీ ఇస్తున్నాం అంటున్నారు కాబట్టి, అంటే నా ఉద్దేశం ఆయన గతంలో చంద్రబాబు నాయుడు గారిని అందరినీ ఇష్టానుసారంగా తిట్టాడు కాబట్టి, ఎవరు జ్వాలాపురి శ్రీకాంత్ అడ్డం పెట్టుకొని మాట్లాడిన మాట వాస్తవం. నేనేమంటాను, చంద్రబాబు నాయుడు గారికి నేను గతంలో మాట్లాడింది తప్పు, నేను మాట్లాడకూడదు అని చెప్పాలి. ఆయన ఒక్క మాట చెప్పమనండి. ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు తెలుగుదేశం ఆయన ఏమన్నాడు, తెలుగుదేశం పార్టీ కాకపోతే నేను బీజేపీకి వెళ్ళిపోతున్నా నన్ను అడిగేవాడు మీతో అన్నాడు అన్నమాట. 100% సార్. లేకపోతే నేను అబద్ధం చెప్పాల్సిన నాకు లేదు. నేను అడుగుతాను, చెబుతున్నా సార్, నాకు బీజేపీకైనా వెళ్ళిపోతాం, నాకు ఇబ్బంది ఏమీ లేదు అని అన్నాడు. ఇప్పుడు చెప్తాను. ఓకే సార్, ఒక్క మాట. మేమేమో హౌస్ అరెస్ట్లుగా చేయించుకుంది భౌతిక దాడులు, అది మీ సంగతి మీకు తెలిసిన విషయమే.
భౌతిక దాడులు చేయించుకొని మేము ఇబ్బంది పడుతుంటే ఆయన ఎటు కావాలంటే అటు వాటంగా మాట్లాడుతూ ఉంటుంటే అప్పుడు పరిస్థితి ఏంటి? అంటే పార్టీనే వచ్చే వాళ్ళందరినీ తీసుకుంటాం కాదంటల్లా. ఇప్పుడు నేను పొరపాటు చేసినప్పుడు అయ్యా మరి పొరపాటు అయిపోయింది అంటే ఇప్పుడు మీతో పొరపాటు మాట్లాడాను సార్. మిగతా ఎవరు ఇప్పుడు చేరే వాళ్ళు ఆ మాటలు చెప్పి ఎవరు చేరట్లా. చంద్రబాబు గారు ఆశయాలకు అనుగుణంగా పని చేస్తామని చెప్పి వాడు అదవని చెప్పి వాడిని తిట్లు అప్పటికి వస్తున్నారు. ఇప్పుడు నాకు నేను ఏ పదవైనా తెచ్చుకోగలను, నాకు అవి చేయగలను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అన్నాడు సార్, నేను అబద్ధం చెప్పాల్సిన అవసరమే లేదు నాకు. నేను ఒకసారి ఆయనతో ఏమండి ఇలాంటి వద్దండి బాబు మీరు ఊరుకోండి అని చెప్పి నేను చెప్తాను. గతంలో కన్వీనర్ కోసం పాటుపడ్డ మంది నాయకులు ఈ రోజున పార్టీ మారే యోచనలో కూడా ఉన్నారు. త్వరలో కూడా అవి ఆ పార్టీ మారే యొక్క సంకేతాలు మీకు కూడా తెలుస్తాయి. వేచి చూడండి. నేను చెప్పింది అక్షర సత్యము అని మీరే నమ్ముతారు. ఇంకా ప్రధాన అంశం ఏంటంటే రేపు జరగబోయే 12వ తారీఖు జరగబోయే బ్రాహ్మణ సాధికార కమిటీ మేనిఫెస్టో గురించి చర్చిద్దాము అని చెప్పనేటప్పటికీ అది వైసీపీ గ్రూపుల్లో వైసీపీ వాళ్ళ దగ్గర గ్రూపుల్లో హల్చల్ చేయటం ఏమిటి? ఎవరికి ఎవరు కోవట్లుగా పనిచేస్తున్నారు? కొన్ని ఆ స్క్రీన్ షాట్లు కూడా మీకు పెడతాను, చూడండి. అవి కూడా చూడాలి మీరు. ఎవరికి పనిచేస్తున్నారు? జెన్యున్గా పనిచేసే వాళ్ళనేమో పక్కకు పెట్టడము, కోవట్లుగా పనిచేసే వాళ్ళని దగ్గరకు తీసుకోవటమా? ఇదా మరి దీని గురించి మరి ఏంటి? భౌతిక దాడులు చేయించుకున్నా, కేసులు పెట్టించుకుంటున్నా మీకు పట్టదు. కేవలము కోవట్లుగా పనిచేసే వాళ్ళకు మాత్రమే మీరు సపోర్ట్ చేస్తున్నారనంటే మరి దాన్ని ఏమనాలో, ఏ విధంగా పరిగణనలోకి తీసుకోవాలో మనం ఒక్కసారి ఆలోచించాలి. రేపు జరగబోయే 12వ తారీఖు జరగబోయే సాధికార కమిటీకి సంబంధించిన మేనిఫెస్టో గురించి వైసీపీ గ్రూపులో హల్చల్ చేయటం ఏంటో అర్థం కాని విషయం. ఇంకా ప్రధాన అంశం ఏంటంటే గతంలో కూడా నేను ఒక వీడియోలో చెప్పా, కొంతమంది నాయకులు పార్టీలు కూడా త్వరలో మారబోతున్నారు. అవి ఏ విధంగా ఉంటాయని చూడనగానే తెలుగుదేశం పార్టీలో అధికార హోదాలు చేస్తున్న కొంతమంది వ్యక్తులు త్వరలో పార్టీ కూడా మారబోతున్నారు. గత వీడియోలో కూడా నేను చెప్పా. అదేవిధంగా జరగబోతూ ఏది కూడా అంత ఆలోచన లేకుండా చెప్పే వ్యక్తినైతే కాదు. వీళ్ళు కేవలం ఇప్పుడు వస్తున్నది కేవలము వాళ్ళ పదవుల కోసం తప్ప పార్టీ అభివృద్ధి కోసం మాత్రం కాదు. ఎవరైతే ఈ యొక్క పార్టీలో ఉన్న పెద్దలు మీరు గమనించాలి, ఇది కేవలం ఒక వ్యక్తి కోసం మాత్రం కాదు వ్యవస్థ. తెలుగుదేశం పార్టీ అనేది మహావృక్షము. ఈ వృక్షంలో ఎంతోమంది వస్తారు, ఎంతోమంది వెళ్ళిపోతారు. కానీ తెలిసి మనము ఆ అపవాదిని మనం చుట్టకూడదు. పార్టీ పెద్దలారా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి వ్యక్తులను మనము ఎంకరేజ్మెంట్ చేసి ఇచ్చేసేది ఇది మీరు ఆలోచించాల్సిన విషయం. పార్టీ పెద్దలారా, నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా తప్పు అనిపిస్తే తెలుగుదేశం పార్టీ తరఫులో ఉన్న పెద్దలకు ఎవరికైనా నేను చెప్పిన మాటలు ఇవి మీకు తప్పు అనిపిస్తే నన్ను క్షమించండి. ఎందుకు అడుగుతున్నాను అంటే ఇది కేవలము ఒకళ్ళ వ్యక్తుల మీద పార్టీకి అపకీర్తి రాకూడదు, మనం పార్టీని బలోపేతం చేసుకోవాలి అన్న ఉద్దేశం మీద నేను వీడియోలు చేయటం కూడా జరుగుతుంది. దయచేసి పార్టీలో ఉన్న పెద్దలు ఈ యొక్క నేను చెప్పింది క్షుణ్ణంగా ఒక్కసారి ఆలోచించండి. ఎవరు కోవట్లుగా పనిచేస్తున్నారు? తుమ్మితే ఊడిపోయే ముక్కును ఎన్ని రోజులు కూడా ఆపలేము. ఇవాళ ఈ పార్టీ కాదు, రేపు ఇంకొక పార్టీ అంటారు. మొదట తెలుగుదేశం పార్టీ, తర్వాత వైసీపీ పార్టీ, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం అంటున్నారు. ఇది కాకపోతే మళ్ళీ బీజేపీకి వెళ్తానంటున్నారు. అంటే ఇది ఎక్కడ ఎలా జరుగుతుందంటే ఇటు కాకపోతే ఈ గట్టు కాకపోతే ఆ గట్టు కాకపోతే ఇంకో గట్టు, ఏదో గట్టు మీదకి వెళ్ళాలి అనే భావనే తప్ప వీళ్ళ పార్టీ అభివృద్ధి కోసం మాత్రమైతే కాదు. ఇది 100% ఎప్పుడైతే మనం ఈ విధంగా చేస్తామో
నెక్స్ట్ జరగబోయేది అంటే బీజేపీకి వెళతాము స్పష్టతగా చెప్పారు. ఆ వీడియో క్లిప్ను కూడా మీరు విన్నారు. కావాలంటే మళ్ళీ ఇంకోసారి పెడతా, ఆ వీడియో క్లిప్ను కూడా ఒకసారి వినండి. దీంట్లో నేను చెప్పింది అవునా కాదని మీరే పెద్దలు మీరు నిర్ణయించాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను.